మళ్ళా మత్స్యకారులకే ఇచ్చాను. ఇది కాకుండా నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో తమిళనాడు నుంచి పాండిచ్చేరి నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారు. మన వాళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంది. ఒకప్పుడు నేనున్నప్పుడు దగ్గర నిఘా కోసరం ఆ రోజు మీరు చూస్తే 20 బోట్లు పెట్టాం, నిఘా పెంచాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తానే నిఘా పోయింది. వీళ్ళు ఏమాత్రం యాక్ట్ చేయలేదు. ఇక్కడే తిరుపతి కలెక్టర్ ఉన్నాడు, నెల్లూరు కలెక్టర్స్ ఉన్నారు. అందరి కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా, ఈ ప్రాంతంలో ఉండే చేపలు ఈ ప్రాంతంలో ఉండే మత్స్యకారులే పట్టుకోవాలి తప్ప వేరే వాళ్ళు కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే 2 బోట్లు ఇచ్చాం, ఇంకా 3-4 ఇస్తాం. ఎన్ని కావాలన్నా పెడతాం, నిఘా పెంచుతాం. ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా అది కరెక్ట్ కాదు. తమిళనాడు ప్రాంతంలో ఆ కొండవాళ్ళు పట్టుకోవాలి, ఈ కొండవాళ్ళు ఇక్కడ పట్టుకోవాలి. అంతేగాని ఈ ప్రాంత మత్స్యకారులకు దెబ్బ తగిలే విధంగా ఎవరొచ్చినా ఈ ప్రభుత్వం సహకరించదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 12 బోట్లు ఇస్తే పూర్తిగా నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళా నేను వస్తానే హామీ ఇస్తున్నా. ఎన్ని 4-5 కావాలన్నారు. దానికి 1,50,00,000 అవుతుందన్నారు. అయినా కూడా ఇస్తాం. ఇచ్చి పూర్తిగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడుండే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒక సుపరిపాలన. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగించాలని, నీతివంతమైన పాలన ఇవ్వాలని, సమర్థవంతమైన పాలన ఇవ్వాలని నేను అనునిత్యం పనిచేస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రియల్ టైం గవర్నెన్స్ పెట్టాం. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. నా ఫోటోలు కూడా రికార్డ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మీటింగే షూట్ చేస్తున్నారు మా తమ్ముళ్ళు కొంతమంది. ఈరోజు మీకుండే సెల్ ఫోన్ ద్వారా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా అన్ని పనులు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాను. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్. మీరు ఒక క్లిక్ కొడితే మీకు ఒకవేళ టైప్ చేయడం తెలియకపోయినా హాయ్ అని నీకేం కావాలనో చెప్తే నీ పని చేసి తిరిగి నీకు ఆ పని అయిందని చెప్పడం నా బాధ్యతని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ విషయంలో మీ అందరికీ ఒక అవగాహన రావాలి. నేను టెక్నాలజీ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటున్నాను. ఇక్కడే ఉద్యోగస్తులందరూ కూడా ఉన్నారు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనం నష్టపోయాం, రాష్ట్రం నష్టపోయింది. మీకు కూడా ఒకప్పుడు జీతాలు 1వ తారీఖు రాకపోతే 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చామంటే అడ్మినిస్ట్రేషన్ని స్ట్రీమ్లైన్ చేశాం, పరిపాలన ఘాట్లో పెట్టాం. ఈరోజు మీరు నేను కలిసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఏ పని జరిగినా 1వ తారీఖు మీకు పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇస్తానే టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చానో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఆన్లైన్లో వచ్చేస్తుంది, ఫోన్లో ఎక్కడిచ్చాడు అవన్నీ వచ్చేస్తాయి. అది అయిన తర్వాత మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాను. ఇచ్చిన అధికారి గౌరవంగా చూశాడా, లేకుంటే ర్యాష్గా మాట్లాడా, లేకుంటే ఏమైనా లంచాలు అడిగాడా, ఇలాంటివన్నీ అడుగుతున్నా. అంటే దీని ఉద్దేశం చాలామంది బాగా పనిచేస్తున్నారు, వాళ్ళని అభినందిస్తున్నాం. ఎవరైతే సరిగా పని చేయరో వాళ్ళ దగ్గర పని చేయించడం ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 44 సర్వీసులు, ఒక ఉదాహరణ చెప్తున్నా ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందని. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హాస్టల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో రాష్ట్రం కంటే జిల్లా కంటే మీ నియోజకవర్గం బాగుంది. దానికి అభినందనలు, ఇక్కడే ఆఫీసర్లకి అభినందనలు. మొన్నే వరి ధాన్యాన్ని కొన్నారు.
అది కూడా సమర్థవంతంగా ఈ నియోజకవర్గం నిర్వహించారు. దానికి కూడా